హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి అపార్ట్మెంట్ అయితే మీ ముందుకైతే ఈరోజు తీసుకోవడం జరిగిందండి. ఇది మన నాగోల్ మెట్రోకి చాలా నియర్ బై అయితే ఉందన్నమాట. ప్లస్ వీళ్ళు ఏంటంటే చాలా తక్కువ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్కి చాలా బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి అయితే తీసుకురావడం జరిగింది. ఈ ఫ్లాట్ ఓనర్స్ వచ్చేసి మన వాళ్ళే అండి. మోర్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రదర్. హాయ్ సార్. ఇప్పుడు మన అపార్ట్మెంట్ అసలు ఏ లొకేషన్లో ఉంది? సార్ ఇప్పుడు మన అపార్ట్మెంట్ వచ్చేసి మనకి నాగోల్లో లొకేటెడ్ అయ్యింది. ఓకే. అనంతుల జంగారెడ్డి కాలనీలో మనకి అపార్ట్మెంట్ వచ్చేసి జస్ట్ నాగోల్ టు ఉప్పల్ మెయిన్ రోడ్కి 1 km వస్తుంది. అండ్ వెరీ నియర్ టు నాగోల్ మెట్రో. జస్ట్ మనకి 1.8 km మనకి నాగోల్ మెట్రో ఉంటుంది. అండ్ ఆ వేలో ఒకటి 1.5లో కూడా షార్ట్ కట్స్లో కూడా ఈ పక్క రూట్ కూడా వెళ్ళొచ్చు. ఓకే. ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు? మనం ఇది వచ్చేసి మనం 1 acreలో కన్స్ట్రక్షన్ చేసాం సార్. టోటల్ 90 ఫ్లాట్స్ ఇది. 90 ఫ్లాట్స్. ఎన్ని ఫ్లోర్స్? టోటల్ వచ్చేసి మనకి 5 ఫ్లోర్స్. ఈచ్ ఫ్లోర్కి ఎన్ని ఉంటాయి? ఈచ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 18 ఫ్లాట్స్ ఉన్నాయి. 18 ఫ్లాట్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో అవైలబుల్ ఉన్నాయి మనకి. ఓకే. అన్ని ఫ్లోర్స్లో అవైలబుల్ ఉన్నాయి, పార్షియల్ ఉన్నాయి. అంటే స్టార్టింగ్ ఎంత సేఫ్టీ నుంచి ఉంది? మనకు వచ్చేసి 1055 టు మనకి లెవెల్ 89 వరకు ఉన్నాయి సార్. ఇందులో 2 BHK ఉన్నాయి, 3 BHK. 2 BHK ఉన్నాయి, 2 BHK అవైలబుల్ ఉన్నాయి. 3 BHK ఫుల్లీ సోల్డ్ అవుట్ అయిపోయింది. ఓకే. చూస్తున్నారు ప్రజెంట్ అయితే 2 BHK మాత్రమే ఉన్నాయి. పర్ ఎస్ఎఫ్టీ ఎంత చెప్తున్నారు? మనం పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 5400 ప్రొవైడ్ చేస్తున్నాము. మన ఎమ్యూనిటీస్ సపరేట్ 5 lakhs. ఓకే. ఎమ్యూనిటీస్ అంటే ఏమేమి వస్తున్నారు? మనకి ఎమ్యూనిటీస్లో జిమ్ వస్తుంది. ఓకే. మల్టీపర్పస్ హాల్. ఓకే. అండ్ పవర్ బ్యాకప్ వస్తుంది. 3 lifts, 2+4 wheeler కార్ పార్కింగ్. అండ్ చుట్టూ మనకి సోలార్ ఫెన్సింగ్ ఇచ్చాం సెక్యూరిటీ పర్పస్ వచ్చేసి. CCTV, పవర్ బ్యాకప్ అంతే. ఓకే. చూస్తున్నాండి ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి ఏంటంటే మనము మోడల్ ఫ్లాట్ అయితే ఒకసారి చూద్దామండి. చూస్తే మీకంటే కొంచెం ఐడియా వస్తుంది. స్టార్టింగ్ వచ్చేసి మన కింద 1055 స్టార్ట్ ఉన్నాయి. 1055 ఒక ఫ్లాట్ అయితే ఉందన్నమాట, మోడల్ ఫ్లాట్. అది చూద్దాము. చూసిన తర్వాత ఇంకా డీటెయిల్స్ అన్ని క్లియర్ మీకు. ఇప్పుడు మనం పార్కింగ్లో అయితే ఉన్నామండి. ఒకసారి దీని ఎమ్యూనిటీస్ అన్నారు కదా, ఏమిటి ఒకసారి చూపిస్తారా అని చెప్పేసి. సార్ ఇక్కడ వచ్చేసి మనకి జిమ్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. ఓకే. పక్కకు ఆల్రెడీ జిమ్ అయితే ఉందన్నమాట ఎమ్యూనిటీస్లో. చూద్దాం ఒకసారి రండి. పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయండి. ఎవరి వాళ్ళకి సపరేట్ పార్కింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సెల్లార్ కూడా ఉందండి. ఇంకోటి ఒకసారి చూడండి. దీనికి వచ్చేసి సెల్లార్ కూడా ఉందన్నమాట. 2 పార్కింగ్స్ అన్నమాట. సెల్లార్ ఉంది, అదేవిధంగా ఇప్పుడు పైన పార్కింగ్ అవుతుంది అన్నమాట. ఇది వచ్చేసి జిమ్ సెంటర్ అన్నమాట. ఇది వచ్చేసి జిమ్ అండి. ఇక రన్వే విషయానికి వస్తే చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, మామూలుగా అపార్ట్మెంట్స్ అంటే రన్వేస్ చాలా కంజెస్టెడ్ ఉంటాయి. బట్ దీంట్లో బెనిఫిట్ ఏంటంటే చాలా స్పేషియస్గా, చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. ఇది వచ్చేసి ఇప్పుడు మేము చూపించేది అండి రన్వే. ఎంత స్పేషియస్గా ఉందో మీరే చూడండి, చెప్పడం కాదు. ఒకసారి మీరు లైవ్లో విజిట్ చేయండి. దీనికి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే నేను క్లియర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ అట్లా లేరండి. డైరెక్ట్ ఓనర్ కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. డైరెక్ట్ ఇక్కడ ప్రాపర్టీని చూడడానికి వచ్చేయండి. ఇక్కడ కూడా చూడండి రన్వే ఎంత స్పేషియస్గా. బ్యాక్ సైడ్ వస్తే మనకు పిల్లలకి ఇది ఏంటంటే ప్లే ఏరియా. ఇది వచ్చేసి ప్లే ఏరియా. పక్కకి మనకు వచ్చేసి పవర్ బ్యాక్ అండి. ఇదేంటంటే మనకు జనరేటర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు బ్యాంకెట్ హాల్ కూడా ఉందని చెప్పేసి అన్నారు కదా సార్. మల్టీపర్పస్ హాల్. దాన్ని కూడా ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత ఫ్లాట్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి. మల్టీపర్పస్ హాల్లో అయితే ఉన్నామండి. ఇది వచ్చేసి చాలా మంచిగా స్పేషియస్గా అయితే మనకు ఇచ్చినారన్నమాట. దీంట్లో మనం ఏమైనా బర్త్డే ఫంక్షన్స్ కానీ, కిట్టి పార్టీస్ కానీ అలా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ మంచి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంత మంచి స్పేషియస్ మల్టీపర్పస్ హాల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎమ్యూనిటీస్లో ఇదొకటి అండి. మంచిగా మన కార్ పార్కింగ్ ఉంది, అదేవిధంగా పవర్ బ్యాకప్ ఉంది, జిమ్ సెంటర్ ఉంది, పిల్లలకు ప్లే ఏరియా ఉంది, మల్టీపర్పస్ హాల్ కూడా ఉందన్నమాట. ఎమ్యూనిటీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు ఇది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి ఒక ఫ్లాట్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి ఒక ఫ్లాట్ ఎక్స్ప్లోర్ చేయడానికి. వెళ్ళే ముందు ఫస్ట్ ఒకసారి కారిడార్ చూద్దామని చెప్పేసి ఇక్కడ ఆపినాము. ఇది కారిడార్ అన్నమాట. కారిడార్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నానండి. కారిడార్లో కంప్లీట్ వీళ్ళు గ్రానైటే యూజ్ చేసినారు, మంచి మెటీరియల్ యూజ్ చేసినారు. అదేవిధంగా మనకు ఫ్లాట్స్కి మధ్యలో చాలా గ్యాప్ అయితే తీసుకున్నారు. ఇది ఎన్ని ఫీట్స్ ఉంటుందండి? మనకి 5.5 feet డిస్టెన్స్ ఇచ్చామండి ఫ్లాట్ టు ఫ్లాట్కి. మనం దీని ద్వారా ఏంటంటే మనకు ప్రతి ఒక్క ఫ్లాట్లో కూడా మనకు వెంటిలేషన్ వస్తుంది. చూస్తారండి వీళ్ళ బెనిఫిట్స్లో ఇదొకటి అన్నట్టు. చాలా గ్యాప్, 5 feet గ్యాప్ ఇవ్వడం వల్ల మంచి అపార్ట్మెంట్స్ చూడండి అన్నిటికీ ఇట్లా 5 feet గ్యాప్ ఇవ్వడం వల్ల వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదన్నమాట. సిటీలో మెయిన్ సఫరేజ్ వెంటిలేషనే కదా, ఆ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ అపార్ట్మెంట్ని మంచిగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఒకసారి లోపల ఎంటర్ గానే హాల్ తీసుకున్నారండి. హాల్ కూడా చూస్తున్నారు కదా,
చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. కింద వీళ్ళు ఏంటంటే కంప్లీట్ టైల్సే యూజ్ చేసినారు. అదేవిధంగా మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్లాట్ కాబట్టి ఫర్నిష్డ్ ఉందండి. వీళ్ళు ఏంటంటే వితౌట్ ఫర్నిష్డే మనకి ఇస్తారు. మీకు ఫర్నిచర్తో కావాలనుకుంటే అవి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. అంటే వీళ్ళ వెండర్స్ కూడా ఉంటారు, ఫర్నిచర్ కూడా చేపించి ఇస్తారన్నమాట. ఇప్పుడు ఇది ఎంత ఎస్ఎఫ్టీ అండి మనం ఇది చూపించి వచ్చేసి మనకి లెవెల్ 49 ఎస్ఎఫ్టీ అండి. 1149 ఈస్ట్ ఫేసింగ్. చూస్తున్నా 1149 ఎస్ఎఫ్టీ అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ పర్ ఎస్ఎఫ్టీ మనకు 5400 ప్లస్ 5 lakhs. మనకి 62 lakhs ఉండి ఫ్లాట్స్ ఇక్కడ స్టార్ట్ ఉంది. ఇప్పుడు స్టార్టింగ్ మనకి ఎంత అన్నారు? 1055. 1055 అంటే మనకి ఎంత 62 lakhs లో మనకి స్టార్ట్ ఉన్నాయి ఇక్కడ ప్రైస్. 62 lakhs లో అండ్ మనకి నెగోషియబుల్ మనకి. నెగోషియబుల్ మళ్ళీ స్లైస్ నెగోషియబుల్ చెప్పినారండి. 62 lakhs నుంచి అయితే స్టార్టింగ్ అవుతున్నాయి. అదంటే నెగోషియబుల్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక మనకు విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా మంచిగా యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారండి. హాల్ అన్నమాట. హాల్ అయితే చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. నెక్స్ట్ హాల్ పక్కకే మనకు డైనింగ్ ఏరియా అన్నమాట. ఇదైతే డైనింగ్ ఏరియా ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ ఈజీగా మంచిగా డైనింగ్ సిట్టింగ్ కోసం అయితే ప్రొవిజన్స్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ కూడా మనకి ఏంటంటే విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా పక్కకు కిచెన్ తీసుకున్నారు. ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట. ఓపెన్ కిచెన్. ఇది కూడా మంచిగా స్పేషియస్గా ఉంది. ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదేవిధంగా పక్కకి మనకు ఒక వాష్ ఏరియా కూడా వస్తుంది అన్నమాట. కిచెన్ నుంచి వెళ్తే ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా మనకి ఇవ్వడం జరిగింది. అంటే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఏంటంటే మనం ఇది ఇట్లా పూజ గది కూడా ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఈ స్పేస్ అయితే ఇచ్చినారు. ఇట్లా మనం పూజ గది కూడా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్దామండి. స్ట్రేట్కి వెళ్తే మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ వేసిన తర్వాత కూడా ఇంత చుట్టూ కూడా ఇంత స్పేస్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, అలా ఉందన్నమాట. ఇది ఏంటంటే మోడల్ హౌస్ కాబట్టి ఫుల్లీ ఫర్నిష్డ్ అయితే చేపించినారండి. మీకు కూడా ఇలా కావాలనుకుంటే వెండర్స్ ఉన్నారు, వీళ్ళకైతే మీకు చేపించి ఇచ్చేస్తారు. ఇట్లా పక్కకు మంచిగా విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చినారనమాట. వాష్రూమ్ అయితే ఇచ్చినారు. దీంట్లో కూడా మనకు అన్ని ప్రొవిజన్స్ ఇచ్చినారు. వెస్టర్న్ తీసుకున్నారు. అదేవిధంగా షవర్ పాయింట్, గ్రీజర్ పాయింట్, విండో ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. దీని పక్కకి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచిగా నీట్గా అయితే వీళ్ళు ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనకు ఇక్కడ ఒక బాల్కనీ ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బాల్కనీ అన్నమాట. స్లైడర్ వస్తుంది మనకి. ఓకే, యూపీవీసీ మంచి డోర్స్ కూడా తీసుకున్నారు అన్నమాట. చాలా బాగుంది. వెంటిలేషన్ ప్రాబ్లం లేదండి. మంచి కాలనీలో ఉంది. ఒకసారి కాలనీ చూడండి. చుట్టూ చూస్తే మంచి కాలనీ, అంటే పీస్ఫుల్ ఏరియాలో అయితే ఈ అపార్ట్మెంట్ అయితే ఉందన్నమాట. మనకి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే ఇది పిల్లల ప్లే ఏరియా అన్నమాట. సో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకు 365 days సన్లైట్ ఇంట్లోకి వస్తుంది. వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. ఇది ఫ్లాట్ అండి. వీళ్ళ దగ్గర వచ్చేసి 2 BHKలో ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ పర్సన్ నెంబర్ డైరెక్ట్ ఇచ్చేస్తున్నాను. వీళ్ళని కన్సల్ట్ అయితే సరిపోద్ది అన్నమాట. ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి. మరి దీన్ని ప్రాపర్టీకి అసలు ఎలాంటి బ్రిక్ యూజ్ చేసినారు, ఎలాంటి శాండ్ యూజ్ చేసినారు ఒకసారి చెప్తారా? మనకి ప్రాపర్టీ వచ్చేసి ప్యూర్ రెడ్ బ్రిక్ యూజ్ చేస్తాం సార్. ఓకే. అండ్ వచ్చేసి రివర్స్ శాండ్ యూజ్ చేసాము. మనకి స్విచ్చెస్ వచ్చేసి లే గ్రాండ్. అండ్ వాష్రూమ్ శానిటర్ వచ్చేసి మనం ఇండివేర్ ఇచ్చేసాం. అండ్ మనకి ఏదైనా ఇప్పుడు మీకు వాష్రూమ్స్ పీస్ టు పీస్ మనకి వ్యారంటీ ఉంటుంది. ఓకే. ట్యాప్స్ కానీ ఏదైనా వ్యారంటీ ఉంటుంది. చూస్తున్నానండి, మంచి క్వాలిటీ మెటీరియలే యూజ్ చేసినారంట. సో నో ప్రాబ్లం అండి. మీరు ఏంటంటే డైరెక్ట్ ఒకసారి లైవ్లో వచ్చి విజిట్ చేయండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. విజిట్ చేస్తే మీకు చాలా బాగా నచ్చుతుందండి. మంచి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, మంచి బెనిఫిట్స్ ఇస్తున్నారు. ప్లస్ మధ్య కూడా ఇలాంటి మీడియేటర్స్ లేరు కాబట్టి స్లైస్ నెగోషియబుల్ కూడా అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి మా వ్యూవర్స్ కోసము అసలు అపార్ట్మెంట్ డీటెయిల్స్ ఒకసారి మళ్ళీ ఒకసారి షేర్ చేయరా? సరే, ఇప్పుడు ఇది మనకి ప్రాజెక్ట్ వచ్చేసి GHMC అండ్ రేరా అప్రూవ్డ్. మనకి ఆల్ బ్యాంక్స్లో మనకి లోన్ అవైలబుల్ వస్తుంది. లోన్ వచ్చేస్తుంది మనకి 90% వరకు లోన్ వస్తుంది. అండ్ ఇన్ కేస్ క్లయింట్ ప్రొఫైల్ కనుక అంతా బాగుంటే మనకి 100% వరకు కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇంకోటి ఇది వచ్చేసి మనకి మెయిన్ నాగోల్ ఏరియాలో మెయిన్ రోడ్కి జస్ట్ మీకు 1 kmలో నియర్ బై. 1 km కూడా ఇంకా తక్కువ, 900 meters మీకు. ఇందులో ఆల్రెడీ టోటల్ 90 flats మనకి 35 to 40 members ఆక్యుపైడ్.
ఓకే. మనకి కూడా ఫ్లాట్స్ అనేవి లిమిటెడ్లో ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని 40 ఫ్లాట్స్లో కొన్ని ఫ్లాట్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇంటీరియర్ వర్క్ రిజిస్ట్రేషన్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. కొన్ని ఇప్పుడు ఉండడం కూడా కొన్ని లిమిటెడ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఏదైనా మనకి వ్యూవర్స్ కూడా గ్రాప్ చేసుకోవచ్చు ఆఫర్. చూస్తున్నారు కదండి, ఆల్రెడీ దీంట్లో నియర్ ఒక 40 లివింగ్స్ అయితే వచ్చి ఉంటున్నారన్నమాట. వాళ్ళు కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇప్పుడు ఏంటంటే లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. అవి కూడా 2 BHKనే ఉన్నాయి, 3 BHK అన్నీ అయిపోయినాయి. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే డైరెక్ట్ ఓనర్స్ వీళ్ళే అన్నమాట, ఫ్లాట్ ఓనర్స్ వీళ్ళు డైరెక్ట్ కన్సల్ట్ అవ్వండి. మంచి నెగిషియబుల్తోని ఈ ఫ్లాట్ మీరు సొంతం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.